నరక చతుర్దశి ఒక దివ్య ప్రేమగాథ. ద్వారకా నగరం సముద్రపు అలల సంగీతంతో బంగారు గోపురాల కాంతితో మెరిసిపోతోంది. ఉద్యానవనంలో శ్రీకృష్ణుడు తన ప్రియసఖి సత్యభామదేవి ఒడిలో తలవాల్చి ఆమె కురులను సవరిస్తూ ప్రేమగా చూస్తున్నాడు. వారి మధ్య మౌనం కూడా ఒక మధురమైన సంభాషణలా ఉంది. ఇంతలో ఆకాశం నుండి రక్షించండి, రక్షించండి అనే దేవతల ఆర్తనాదాలు వినిపించాయి. దేవతలు ఇంద్రునితో సహా ద్వారకాకు పరుగెత్తుకొచ్చారు. వారి ముఖాలు భయంతో పాలిపోయాయి. ఓ కృష్ణ, నరకాసురుడు స్వర్గాన్ని ఆక్రమించాడు. మా ఐరావతాన్ని, కల్పవృక్షాన్ని, మణిమాణిక్యాలను దోచుకున్నాడు. 16,000 కన్యలను బంధించాడు అని ఇంద్రుడు వేదనతో చెప్పాడు. వారి వెనుక భూదేవి తన కుమారుని దుర్మార్గాలకు కన్నీరు కారుస్తూ నిలబడింది. సత్యభామదేవి కళ్ళు కోపంతో అగ్నికణాలయ్యాయి. ఒక స్త్రీగా ఆ కన్యల వేదనను నేను సహించలేను. స్వామి, ఈ యుద్ధానికి నేను వస్తాను. నా బాణాలు ఆ దుర్మార్గుని గుండెలను చీలుస్తాయి అని ఆమె గర్జించింది. ఆమెలో ధైర్యం, ఆగ్రహం, భక్తి కలగలిసి కనిపించాయి. శ్రీకృష్ణుడి చిరునవ్వుతో, నీ సంకల్పమే ధర్మం, సత్యా, రా, గరుడు మనకోసం వేచి ఉన్నాడు అన్నాడు. వారి గరుడ వాహనం ప్రాగ్జ్యోతిషపురం కోటపై వాలింది. ఆ నగరం అంధకారంతో, రాక్షస సైన్యపు కేకలతో నిండి ఉంది. కోటగోడలు మానవ పుర్రెలతో అలంకరించబడి ఉన్నాయి. సింహాసనం నుండి నరకాసురుడు భయంకరంగా నవ్వుతూ లేచాడు. ఓహో, ఒక స్త్రీతో యుద్ధానికి వచ్చావా కృష్ణా? నీ అంతం నా చేతిలో రాయబడి ఉంది అని అహంకారంగా హేళన చేశాడు. దివ్య యుద్ధం ప్రారంభమైంది. శ్రీకృష్ణుని సుదర్శన చక్రం వేలాది రాక్షసుల తలలను ఖండించింది. సత్యభామదేవి సంధించిన బాణాలు అగ్నివర్షంలా కురిశాయి. గరుడు తన రెక్కల గాలితో రాక్షస సైన్యాన్ని చెల్లాచెదురు చేశాడు. ఆకాశం దివ్యాస్త్రాల కాంతితో ఒక సినీమాటిక్ దృశ్యంలా మారిపోయింది. నరకాసురుడు తన మాయాశక్తులను ప్రయోగించాడు. ఒక క్షణం ఆకాశంలో, మరో క్షణం పాతాళంలో, ఇంకో క్షణం నీటిలో కనిపించి మాయమయ్యేవాడు. కాని సత్యభామదేవి తన దివ్యదృష్టితో అతనిని కనిపెట్టింది. ధైర్యం కోల్పోకుండా ఏకాగ్రతతో ఒక శక్తివంతమైన బాణాన్ని సంధించి అతని గుండెకు గురిపెట్టింది. ఆ బాణం నేరుగా నరకాసురుని గుండెల్లోకి దూసుకెళ్ళింది. అతను గాయపడి నేలపై కుప్పకూలాడు. మరణానికి ముందు అతను శ్రీకృష్ణునికి నమస్కరిస్తూ, ప్రభూ, నా తల్లి భూదేవి కోరిక మేరకు నా మరణం ఒక దుఃఖదినం కాకూడదు. ఈరోజు ప్రజలు తమ ఇళ్లను దీపాలతో అలంకరించి ఆనందంగా పండుగ జరుపుకోవాలి అని వేడుకున్నాడు. తథాస్తు అని శ్రీకృష్ణుడు వరం ప్రసాదించాడు. ఆ క్షణంలో ప్రాగ్జ్యోతిషపురం కోటలోని అంధకారం తొలగిపోయి ఆకాశం నుండి ఒక దివ్యకాంతి ప్రసరించింది. దేవతలు, గంధర్వులు పూలవర్షం కురిపిస్తూ జయ శ్రీకృష్ణ, జయ సత్యభామ అని కీర్తించారు. బంధించబడిన కన్యలందరికీ విముక్తి లభించింది. సత్యభామదేవి, శ్రీకృష్ణుడు విజయగర్వంతో ద్వారకాకు తిరిగివచ్చారు. వారి రాకకోసం ఎదురుచూస్తున్న ప్రజలు ఆనందంతో నగరాన్ని లక్షలాది దీపాలతో అలంకరించారు. ఆ రాత్రి ద్వారకలోని ప్రతి ఇల్లు, ప్రతి వీధి దీపాల వెలుగులతో చీకటిని తరిమేసింది. అమావాస్య రాత్రి పౌర్ణమిలా ప్రకాశించింది. దీపాలతో వెలిగిపోతున్న ద్వారకను చూస్తూ శ్రీకృష్ణుడు సత్యభామ వైపు తిరిగి, చూశావా సత్యా, ఇదే ధర్మం, ఇదే ప్రేమ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ వెలుగు. ఈరోజే దీపావళి. చీకటిపై వెలుగు సాధించిన ఈ విజయం యుగయుగాలకు స్ఫూర్తినిస్తుంది అన్నాడు. ఆ వెలుగులో వారి ప్రేమ శాశ్వతంగా నిలిచిపోయింది.